నింజా ఓటి చెప్పింది కదా మీ మేడము అది ఓట్లో నిలబడుతురా రోబోట్ టైపే ఉంది ఓ డబ్బులు సంపాదిద్దాం లేదురా ఈ దొడ్డిగాలు వేసుకున్న బొమ్మకి 3 లక్షలు కూడా పెట్టిండేది ఎందుకో నాకు బాత్ రాలేదనుకుంటా బొమ్మ కాలు కింద పెట్టేనేమ్మ అది కోడితే ఇట్లా Audio Jungle. పక్కన కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎట్లా చీర ఇట్లా కడుపు అంటే వాడు రియాక్షన్ బాగుంటుంది, అంటే చేస్తాడు. సో వాడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు అని చెప్పి అదొక కంటెంట్ ఎట్లా వస్తుంది కదా వాయిస్లో. ఇప్పటికి వచ్చి ఆ జరిగిన తర్వాత నుంచి ఏమి అన్నది వాడితో మాట్లాడిందిలే. సో అందుకు 2 times కాల్ చేసాడు ఇప్పటికి. చెప్పరా నందు? హలో హలో, సిగ్నల్ లేదు, మీ సిగ్నల్ లేదు. ప్రామిస్ సిగ్నల్ లేదు, మళ్ళా ఫోన్ చేయి. నీ నంబర్ నుంచా? నాకు ఫోన్ రాలేదే. ఎందుకు కొడతావు నిమ్మి? రే శివ నిమ్మి ఫోన్ చేశాడా? శివ హలో. నేను లేను, కొంపకేం రాలే. ఏంది నువ్వు అట్లా సీరియస్ అవుతున్నావు? వాడికి జరిగింది కాబట్టి వాడు చెప్పాడు. వాడు నాకు చెప్పాడు మీ వాడికి ఇచ్చాడు, వాడు ముద్దులు పెట్టాడు అని. అందుకు నేను ఓకేలే నీకు మారిపోవాలి కదా అన్నా. అది రియల్ మీ వాడి ఫీలింగ్స్. అది లేడు, వెళ్ళిపోయాడు. ఉండు, మేము ఆడుకొస్తావు. మేము వైజాగ్ బీచ్ లో. మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. ఉండ మాట్లాడరా. హలో హలో లేడా? లేదు వెళ్ళిపోయాడు. నా వెళ్ళిపోయానన్నా ఊరికి వెళ్ళాలంటే బస్సులో పోతానన్నా. బస్సులో పోతారంటే నేను ఇప్పుడు పోతానన్నా, ఇప్పుడు వెళ్ళిపోతానా? ఇప్పుడు 3 గంటలకి వెళ్ళిపోతున్నాం కదనా? 3 గంటలకి. ఎవడి పని చేస్తాం మేము కనబడినప్పుడు కదా. నిమ్మి
అది కామెడీ కాదు, వాడు పాపం బాధపడుతున్నాడు, ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. అమ్మ నాన్న కూడా ఆడి ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం, నువ్వెందుకు నీ అంత మేము ఇంటికి వస్తాం, ఒక గంట పడుతుంది, 2 సాయంత్రం 5 అవుతుంది. సరే నా పైన అమ్మో అయిపోయింది మన పని. నేనేదో ఫన్ పడ్డా పవన్ గారు వీడియో తీయబడ్డే అంటే వాడు నందు గడి ఫోన్ చేశాను ఇమ్మి, మన ఫోన్ నుంచి కాదు. నేనేమనుకున్నా నందు కదా ఏమవ్వదులే అనుకున్నా. చూస్తా ఏంటికి నువ్వు కనుగో ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా కుడతాడు. నేనేం ఉరికి వెళ్ళిపోతాడు కానీ వెళ్ళిపో అంటే నన్ను చంపేని. ఇద్దరు ఒకలా ఒక దగ్గర ఉందాము, తిట్టించుకుందాం కొట్టించుకుందాం అనుకున్నాం. ఏం చెప్పురా పవన్ ఏడున్నా రక్షిత నందు నువ్వేం చేస్తావు? నువ్వు మెంటల్ కనుగో నేను నాకే ఇంకా నువ్వు చేయడానికి వెళ్ళిపోతాం 2 రోజులు. కూడా వచ్చి కొడతాడు. అమ్మ ఫోన్ అమ్మకి చెప్పేదమ్మా, నేను కొట్టాడు. అప్పుడు అమ్మ వస్తే కొట్టాడు. వద్దులే మళ్ళా వాళ్ళ వరకు ఏంటి కానీ పెద్దల వరకు. మీ నాలాగా రెడీ అయిపో. ఇప్పుడు నేను ఫేస్కి ఇట్లా వేసుకున్నాం కదా, నువ్వు అట్లా రెడీ అయిపో. బొమ్మ అని చెప్తా. అమ్మ ఎలా చెప్తా అట్లా కనపడా? ఏదో ఆలోచిద్దాం. టైం బొమ్మ అంటే ఇప్పుడు నేను ఎట్లున్నా దైమద్దుండవా? నీకు కూడా ముళ్ళంతా రాసేసుకుంటే బొమ్మలా ఉంటావు. ఆడన్నా నేను నువ్వు లేవు అనంతపురం వెళ్ళిపోయి నేను బొమ్మ తెచ్చుకున్నానని చెప్తాను. పవన్ గడు తెచ్చాడని చెప్తా. వెరీ గుడ్. ఓ రోజు అయిపోతే కోపం తగ్గిపోద్ది. అంతేలే రాసేసుకుంది. ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది పదా. ఇంకేంరా నన్నైతే 2 తిట్లే, నీకైతే పూంచేస్తాడు. నువ్వు అంటే నువ్వు ఎట్లా గుంజేదని తెలుసా నీకే? అంటే ఇంకా నిన్నైతే తంతాడు, నన్నైతే అనలేడు కదా. ఇప్పుడు ఎట్లా అదేనే చేద్దాం. నువ్వు అది చేసి బొమ్మలో కూర్చో కదలొద్దు. ఇప్పుడు ఎట్లుంది అదంతా పోతాయి మధ్యలో. పోదు, ఎందుకు పోతుంది? నువ్వు కదలొద్దు. ఇట్లా పొట్ట అవన్నీ ఆపేయి. కొంచెంసేపు రూమ్లో తీసుకెళ్ళిపోతాడు. నిమ్మి రూమ్లోనే కదా ఉంటాడు ఎక్కువసేపు. నిమ్మి వచ్చేటప్పుడు నీట్గా యాక్ట్ చేయి. మామూలుగా కొద్ది కోపం పోయినప్పుడు చెప్తా, స్నానం చేసుకొని వచ్చేసావని చెప్పి ఆడ నుంచి బ్యాగ్ పట్టుకోండి. A few moments later. చూడ అన్ని సెట్ చేసుకున్నాం మనం. కొడితే వీడియో చూపించేద్దాం. అమ్మ వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి, లేదంటే ఆ ఎప్ప నోరుతో మోసం చేస్తాడు ఏడా కొట్టలేదని. ప్రూఫ్ చూపిద్దాం. అండ్ ఇంకొకటి నిన్ను ఏమని చెప్తా అంటే, ఇది గుర్తుపట్టవచ్చు అయిపో గుర్తుపట్టాడు. నువ్వు హైట్ ఇది కాబట్టి తెలిసిపోయింది అనుకో, మళ్ళా సాగుకొట్టేస్తాడు. తెలిసిపోకుండా మనం ట్రై చేయాలి అంతే. ఖచ్చితంగా బొమ్మ అంటే నమ్ముతాడు అంటే అంత ఎరిపప్పు ఏం కాదు కదా అయిప. ఈ బొమ్మకు మాట్లాడేకి వస్తుంది, నడిచేకి వస్తుంది, అన్నీ మాట్లాడతాడు. అన్ని లాంగ్వేజ్లో నీట్గా చెప్తాను. నడుసు స్లో ఇది ఏదో నీట్గా పెద్ద ప్లానింగే నీట్గా బొమ్మలో రోబోలో నడుస్తూ. నీకు వచ్చా? రోబో సినిమా చూసావు కదా, నడిచే ఏదో అట్లే ఆ రోబోలో నడుచు. మాట్లాడేటప్పుడు కూడా ఎట్లా మాట్లాడతావు అంటే, నాతో ఎక్కువ మాట్లాడకు, దవడ పగిలిపోద్ది. నీకు ఎప్పుడు ఎందుకు ఇలా వాయిస్ వస్తుంది? అది అలాగే మాట్లాడరా సావసచ్చినోడా, అది అలాగే మాట్లాడరా సావసచ్చినోడా. ఎందుకు వస్తుంది కాదే అట్లే మాట్లాడు. మామూలు మాట్లాడితే నీ వాయిస్ అర్థమైపోతుంది. వాయిస్ మార్చు అట్లా మాట్లాడదు, నీ వాయిస్ గుర్తుపెట్టేస్తాడు. ఎందుకో నాకు బాత్ రాలేదనుకుంటా, ఎందుకో నాకు బాత్ రాలేదనుకుంటా. నీట్గా గంభీరంగా ఎందుకు నాకు కొద్దిగా సమయం. బెస్ట్ సూపర్. బలేరా నువ్వు. అన్ని పనులు వచ్చని చెప్తా. మళ్ళీ ఇట్లా ముట్టాడు అనుకో తెలిసిపోద్ది శరీరం అని. సో అన్నీ తెలుసు మనిషిలాగా అని చెప్తాలే. ఓకేనా? హాల్ సెట్ ఎప్పుడు వస్తాడేట. షమా అలా నడుచుకొని వద్దామా అంటే కరెక్ట్ టైంకి వచ్చాడు అనుకో, నువ్వు ఆ డ్యాన్స్ చూసేది విరుక్కుపోతావు. ఈడే ఉండాల్సి వస్తుంది చూడు మనకి. పైన కూర్చో, మళ్ళీ దిగినప్పుడు పడిపోద్దేమో. అన్నీ రాలిపోతే ఏం మళ్ళీ డౌట్ వచ్చేది.
ఎండిపోయింది అప్పటికే. షబ్బా ఎంతసేపు పడుతుందిరా. ఏది ఒకటి ఎందుకు కాముండు కాముండు అది ఉండు కాదు ఈ లే ఆడు కాదది. అందుకే ఈ బొమ్మను కొన్నా కొరియా నుండి 1 వీక్ ముందు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది. బొమ్మేడి ఊతా స్టడీ నిలబడుతుంది కదా ఏడ బొమ్మ ఫుల్ కొరియన్. ఒక రోబో ఎట్లా నువ్వు రోబో చూసావు మూవీలో? మనిషిలాగా ఉంటుంది, మొత్తం మనం చెప్పినవి చేస్తుంది, అన్నీ చేస్తుంది. 3 lakhs for 1 year. If you want to keep that బొమ్మ with us, you have to pay for 3 crores. దానికి ఆ చెడ్డి నువ్వు ఫస్ట్ అనుకున్నా ఆడవాడు వేసి కూడా ఆ చెడ్డి నేను వేసానప్ప బొమ్మకి. ఆ బ్యాటరీ స్లాట్లు అన్ని కనబడతాయని అట్లా వేసా. ఆ చెడ్డి నేను వేసానప్ప బొమ్మకి. ఆ బ్యాటరీ స్లాట్లు అన్ని కనబడతాయని అట్లా వేసా. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. బొమ్మ కదులుతుంది అది చెప్పలే ఎట్లా అర్థమవుతుంది. దానికి అన్ని చిప్స్ పెట్టారు, మైక్రో చిప్ అన్ని లాంగ్వేజ్ కురుకురు అన్ని చిప్స్ పెట్టారా. మైక్రో చిప్ మనకి ఏ లాంగ్వేజ్ పెట్టినారు, దానికి అన్ని అర్థమవుతాయి. అట్లా సీరియస్ కానొద్దు, ఏడుస్తుంది. బొమ్మకు ఫీలింగ్స్ ఉంటాయి, అదిగో బొమ్మకు ఫీలింగ్స్ ఉంటాయి, అదిగో నా బొమ్మ అట్లా హర్ట్ చేయొద్దు. ముందర రమ్మను ఆ పుట్టుబడిందో ఆడు సరిగ్గా కనపడటంలే. రమ్మను అన్న అదే వెళ్ళిపోతాను తెలుసు. అంటే నువ్వు పర్మిషన్ కొనుక్కున్నావు. దానికి ఇంకా నేను చెప్పలేదు నేనే ఓనర్ అని. వచ్చింది కానీ ఈ దొడ్డిగాలు వేసుకున్న బొమ్మకి 3 లక్షలు ఉడర పెట్టిండేది. ఈ దొడ్డిగాలు వేసుకున్న బొమ్మకి 3 లక్షలు ఉడర పెట్టిండేది. దాని ఫీచర్స్ తెలిస్తే నువ్వే షాక్ అవుతావు. ఫీచర్స్ స్పెల్లింగ్ చెప్పని బొమ్మని. ఆ బొమ్మ నటిద్దు నువ్వు బొమ్మ దాని పేరు పెట్టా నేను, గిడ్డి పొట్టి అని. ఎనక బొమ్మని రోతకుని చూసేది. గో బ్యాక్, గో స్లో. చూసావా? ఏం చూసావా? ఏముంది దాంట్లో అద్భుతం. ఆ ఎగ్జిబిషన్ అమ్మే బొమ్మ కూడా దీనికంటే ఆ బొమ్మ ఏంది, ఈ బొమ్మ ఏంది, దానికి దీనికి బొమ్మ ఉన్నావు. అదే హైట్ బొమ్మ ఎందుకు కొన్నావు? హైట్ బట్టి రేట్లు పెరుగుతాయి. సో ఈ హైట్ అయితే బెస్ట్ అని రిబ్బన్ వేసినావు. నాకెందుకు ఆడు వెళ్ళిపోయాడు కదా ఏడ్చుకొని, వాడు గుర్తుగా వాడు చెడ్డీను అది వేసిన. బాధ అనిపిస్తుంది వాడు వెళ్ళిపోయాక. అయినా అంత సీరియస్ అయ్యి కొట్టేది చిన్నపిల్లని అవసరం అని చొప్పు తీసుకొని కొడతాంటే కనపడి. అసలు ఛార్జింగ్ ఎట్లా కరెంటా? ఇది బ్యాటరీ నో ఛార్జింగ్. అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కిల్లు కదా. లేదు ఇప్పుడు కార్లకి ఎట్లా అడిగానది ముడ్డి మీద ఏమన్నా ఎక్కించి తన్నలు ఏమన్నా అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కిల్లు కదా. లేదు ఇప్పుడు కార్లకి ఎట్లా అడిగానది ముడ్డి మీద ఏమన్నా ఎక్కించి తన్నలు ఏమన్నా నేను చెప్పేవాళ్ళు నువ్వు కదలద్దే. ఈ బొమ్మ కంట్రోల్లో ఉండేదా దాన్ని నచ్చింది తీసుకుంటూ పోతుంది. వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ లో కొద్దిగా చూసుకొని. బ్రోచర్ ఈడు బొమ్మలకి అంటే ఇస్తారు కదా, అట్లా ఇచ్చానమ్మా. ఇంకా సెట్టింగ్ ఉంది, కాళ్ళు చేతులు అన్ని సెట్ చేసి. ఇప్పుడు ఎట్లా కరెంట్ పెట్టచ్చా బొమ్మకి? బ్యాటరీని మీ వెహికల్స్ కి ఎట్లా కరెంట్ పెట్టచ్చా అంటే బొమ్మ ఏంటి అట్లా చూస్తుంది. మాట్లాడు, నీ ఫీలింగ్ చెప్పు. బ్యాటరీ పెట్టొచ్చా, కరెంట్ పెట్టొచ్చా? కరెంటు ఎందుకు పెడతారు? ఎందుకు అంటే నీకే తెలుస్తుంది. కరెంటు ఎందుకు పెడతారు? ఎందుకు అంటే నీకే తెలుస్తుంది. కరెంటు ఒంట్లోకి ఎక్కినాక నీకు అవయవాలు. గిడ్డి పొట్టి అసలు నీ బ్యాటరీది కదా, ఛార్జింగ్ పెట్టకూడదని చెప్పు. నాకు కరెంటు పెట్టకూడదు. దాని తెలుగు అంతగా రాలేదు, నేర్చుకుంటా. వస్తుంది, అన్నీ వస్తాయి. ఏవే ఏంది బేట బ్యాటరీ అని. బ్యాటరీ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు పెద్ద రోబోట్ వాళ్ళకి అమెరికా వాళ్ళకి సరిపోదు. వాళ్ళకి బ్యాటరీ స్పెల్లింగ్ రాదా? ఇంగ్లీష్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అన్నది యుఎస్ వాళ్ళది కాబట్టి. కొరియాలో మాట్లాడమని ఏమన్నా మాట్లాడు. కొరియాలో చూసావా అట్లుంటది ఫాస్ట్ గా. వాటర్ తెమ్మని తెస్తుంది, వాటర్ తెస్తుంది. ఏం చెప్పినా చేస్తుంది. డాన్స్ కూడా వస్తుంది. ఒక మంచి సాంగ్ డాన్స్ అయ్యి పాడుకుంటూ అయ్యి. ఇంకా మనము ఫోక్ వెస్ట్రన్ ఏమన్నా నేర్పించి చిప్పు పెట్టామనుకో. ఆ పుట్టుబడి అంతా వాన్ పుట్టుబడే ఉందాడా? సైజ్ బట్టి మీ డబ్బులు 3 కోట్లు పెట్టాలి బొమ్మ కొనాలంటే మనం. ఇప్పుడు కల్లాడకుండా బొమ్మ అసలు ఉండలేదా?
మనం వండు అంటే ఉంటది. ఏది వండమని 2 నిమిషాలు. నాకు ఇష్టం లేదు అట్లా ఉంచేది బొమ్మని. గో బ్యాక్. కమ్ ఫ్రెండ్. నో డోంట్ కమ్ ఫ్రెండ్. రాద్దు. నేను చెప్పింది విని సావ్, దొరికి సస్తావ్. నేను చెప్పింది విని సావ్, దొరికి సస్తావ్. ఏముంది దొరికేకి? అంటే నువ్వు పట్టుకొని పోతాయా, నేను కొన్నా కదా డబ్బులు పెట్టి. నీళ్ళు తెమ్మను. నీళ్ళు తెచ్చు. గో ఫాస్ట్. బా అమ్మ జీతం ఏంది స్పీడ్గా కూడా తెస్తుందా నీళ్ళు? కిందంతా పూస్తుంది ఏమిదంతా? ఏం పూస్తుంది కింద? రాలుతా అంటే అప్పుడప్పుడు ముల్తాన్ మట్టి. ఎందుక నిమ్మి ఆ వాటర్ పోసాయి. పోసే అన్నాడు. పోసే బొమ్మని వాడిని ఆ రేంజ్లో బిగుతారు నీళ్ళు. వీడిని ఎంతసేపు? నువ్వు నాకు కమాండింగ్ వినిస్. వెనక్కి తిరుగు. డోంట్ వెనక్కి తిరుగు. నో మోగానికి కొట్టాల్సి ఉంటుంది నీళ్ళు. తిరుగు. నిక్కర్లేకపోయి నువ్వు పోయిద్దు. నీ మీ వాటర్ క్లీన్ చేయలే నేను కింద అంతా. ప్లీజ్ దయచేసి పోయిద్దు. ఎంత పడింది బొమ్మ? 3 లక్షలు. బ్యాక్ పో. బొమ్మకు ఉమ్మొచ్చా? ఎందుకు ఉమ్ముతావు నిమ్మి? అంత రేటు బొమ్మ కరెంట్ షాక్ పడి చచ్చిపోతే ఏం పరిస్థితి? బొమ్మకు ఉమ్మొచ్చా? ఎందుకు ఉమ్ముతావు నిమ్మి? అంత రేటు బొమ్మ కరెంట్ షాక్ పడి చచ్చిపోతే ఏం పరిస్థితి? నీళ్ళు పొయ్య రాదు. మళ్ళీ ఇంకేం పోయిచ్చు? ఏమి పోయి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దానికి కూడా. ఇప్పుడు వారంటీ ఎట్లా? ఎంత పడింది? 3 lakh ఫర్ 1 year. ఈ రోత బొమ్మకు 3 లక్షల? అసలు దాని ఫీచర్ తెలిస్తే చెప్పు. ఏమో ఫీచర్స్ చెప్పు. డాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, తిడుతుంది. తిట్టమని అలా తిట్టా. అది అదే వస్తాయి. లోఫర్ అనేది నేర్పిన కొన్ని బూతులు వచ్చు. తిట్టు. గుడ్ల బొమ్మోడా ఇంకా అదొకటి వచ్చిండలే. అది నేర్పలేదు ఇంకా. పనులోడా గుడ్ల బొమ్మోడా ఇంకేమో అనగా గూబే. గూబే అంట. గూబే నీ గూబలు వగులుతే గూబే నట్లేదు. నట్లు పనులోడా గుడ్ల బొమ్మోడా ఇంకేమో అనగా గూబే. గూబే అంట. గూబే నీ గూబలు వగులుతే గూబే నట్లేదు. నట్లు నీ తిప్పుతాడు రోబో కదా నువ్వు. నీకు నట్లు లూజ్ అయితే కొద్దిసేపు ఉండు. ఎంత నేర్పారు కదా, చిప్పు పెట్టా కదా. చిప్పు ఎంత? 3 లక్షలా? 5 లక్షలు ఇస్తా. 5 లక్షలు నేను నువ్వు కొనుక్కో. ఆర్డర్ పెట్టి కొరియాలో ఇస్తావా? బొమ్మని పగల కొట్టాలా? ఎందుకు పగలు కొడతావు? నీ బొమ్మ అయినా నీకు ఒకటి చెప్పను. ఆడాడు చూడు. ఆడు సూప్ ఎందుకు ఈ పక్క వస్తుంది టక్కన కళ్ళతో. ఇప్పుడు బొమ్మ ఇట్లా తిరిగి దాన్ని దానికి తెలుసు, దానికి అర్థమవుతుంది అన్ని. తెలుసా నీకు? తెలిసిపోతాయా? he knows everything. he understands. చూడు కంటిన్యూ చూడు. కళ్ళ లెక్కలు పెట్టి బొమ్మ ఎక్కరా No, దాకరా. don't listen to him. అతని మాట వినొద్దు. ఇకరా నిమ్మి రాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? వాడు యాడ్ అయినాడు. ఫస్ట్ వాడి ఫోన్ కొట్టు. వాడి ఫోన్ చేయి. వాడు చేసే వరాలు నువ్వు చేసే వరాలు చాలా ఘోరంగా ఉన్నాయి. నువ్వు చెప్పొద్దని తప్పేమని చెప్పు. పాప ఏ రోబో ఏమైనా తప్పు ఉంటుందా? అట్లా తప్పు చేయొచ్చా? దీన్ని అడుగుదాం. ఏమైనా తప్పు ఉందా ఏడిపించే దాంట్లో? ఏడిపించే దాంట్లో తప్పేమి దానికున్న బుద్ధి నీకు లేదు. ఏడిపించే దాంట్లో తప్పేమి దానికున్న బుద్ధి నీకు లేదు. నేను అడుగుతా క్వశ్చన్లు. బొమ్మ చెప్పని. మొగోడు ఆడోళ్ళు బట్టలు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. నువ్వు మాట్లాడదు. బొమ్మ అభిప్రాయం తెలుసుకుంటా. బొమ్మ ఎందుకంటే అది వేసుకుంటే సరదాగైనా అదేమో. బొమ్మ కడగలే నేను. మనిషి వేసుకుందా చెడుతా. నీ చిప్పు పోయిందేమో. సరిగ్గా విని చెప్పు. ఎందుకు అంటే ఎందుకంటే మాకేయాల? నువ్వు మరసంగా చెప్పు. మొగోడు ఆడోళ్ళు బట్టలు వేసుకోవచ్చా అని అడుగుతాను. చెప్పి సావడానికి ఎందుకంటే బొమ్మ ఇవన్నీ అవసరమా? చెప్పి సావడానికి ఎందుకంటే బొమ్మ ఇవన్నీ అవసరమా? ఆడేదో బొమ్మ టైపు యాక్ట్ చేయాలని చెప్పి లేదు. సరదాగా వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? సరదాగా వేరే వాడు నన్ను ముట్టుకున్నాడు, సరదాగా నా కడుపు అట్లా డైలాగ్ ఇచ్చా? చేతులు ఎందుకు వస్తాయి ఇట్లా బొమ్మకి? మనిషి లెక్క మనలాంటి బొమ్మ అది.
కామెడీ చేసుకోవచ్చు, చెప్పచ్చు, కామెడీకి ఏమని చేయొచ్చు, చెయ్యొచ్చు, అట్లా చేసిన వాళ్ళు తన్నొచ్చు. కామెడీకి ఏమని చేయొచ్చు, చెయ్యొచ్చు, అట్లా చేసిన వాళ్ళు తన్నొచ్చు. తన్నొచ్చు. ఎప్పుడు? తన్నొచ్చు. కొంతసేపటి వరకు. కొంతసేపటి వరకే. బొమ్మనేనా అది? ఒంటికాలతో నిలబడమని ఒకసారి బొమ్మని. వద్దు, నేను చెప్పను అట్లా. చెప్పు బొమ్మ మళ్ళా బొమ్మని కొడతా కూడా అమ్మ. బొమ్మ కనబడుతుంది బొమ్మకి. ఎందుకు కొడతావే? మార్సంగా ఒంటికాల మీద నిలబడమని చెప్పు. బొమ్మని ఎంతసేపు నిలబడ ఏడు చూస్తాను బొమ్మని ఈ పైకి. ఒంటికాల మీద నిలబడమను. నిలబడమని చెప్పనే. చెప్పమ్మ బొమ్మని ఏం నా బొమ్మలిమ్మి అది. చెప్పమ్మ బొమ్మని ఏం నా బొమ్మలిమ్మి అది. ఒంటికాల మీద నిలబడమను. బొమ్మ నిలబడుతుంది. మీరు చిప్పులని పెట్టావు కదా నువ్వు. ఆ మాత్రం చెప్పలేదు నేను. ట్రై చేద్దాలే. చెప్పు నువ్వు బొమ్మ ఒంటికాల మీద నిలబడమని చెప్పు. నీ ప్రాబ్లం ఏంది? నా బొమ్మతోనే నీ ప్రాబ్లం. ఆడుతాను వాడు అనంతపూర్ వెళ్ళిపోయి నీ గాలంటే నువ్వు అనంతపూర్ పోయి కొట్టు. వాడితో మాట. నా బొమ్మ నా ఇష్టం. ఏ బొమ్మ కమియార్. బొమ్మ ఒంటికాల మీద నిలబడలేదంటే నేను వాని మీద ఉన్న కోపం బొమ్మ మీద చూపించుకుంటా. 3 లక్షలు పెట్టినా అంటాను కదా, 3 లక్షలు నీకు ఇచ్చేస్తా. బొమ్మను అప్పచెప్పేసి అంతే. అమ్మా ఇదే లాస్ట్ పీసు. ఇంకొక బొమ్మ కూడా లేదు కొనుక్కోడానికి. నువ్వు నా బొమ్మను ముడితే మర్యాద ఉండదు. ఏందో ఎట్లానే ఆయన బొమ్మ. ఎందుకు సాగు కొడుతున్నా? రా ఇట్లా రమ్మను బొమ్మ నీ పక్కి. ఇటండ్రా ఇంగరొంత రమ్మను. చాలే రమ్మను ఇంగరొంత. కొద్దిగో ఇప్పుడు బొమ్మను ఒంటికాల మీద 1 నిమిషం నిలబడమను. ఎందుకో ఎత్తా నిలబడమను. నించా ఒంటికాల మీద. నింజో ఒకటి చెప్పింది కదా మీ మేడము. అది నింజో ఒకటి చెప్పింది కదా మీ మేడము. అది అట్లా వద్దు. ఏంటే బొమ్మ కాలు కింద పెట్టేనేమో అది కోడితే ఇట్లా 1 మినిట్ అన్నా 1 మినిట్ తర్వాత దింపేస్తుంది. దానికి ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది. అంత చిప్పులో అంత ఫీడ్ అయింది. 1 మినిట్ అవగానే టక్కని దింపుతుంది. ఏడికి ఊతుంది బొమ్మ. నొప్పి వస్తుంది. ఒంటికాల మీద డాన్స్ చేయమని బొమ్మని. అవన్నీ నేర్పలేదు ఇంకా. నేర్పేది నువ్వు నేర్పేది. బొమ్మ కుండలుగా రాలేదు ఫీచర్స్ అంటివి. అదిగో ఈ బొమ్మ కావాల నాకు. నేను ఒప్పుకోను. బొమ్మని ఈరగొడతా చేతులు కాదు బొమ్మ చెప్తాను. బొమ్మ ఈ బొమ్మ నచ్చింది. ఈ బొమ్మ ఆ బొమ్మకు కూడా ఇష్టం లేదు నీ దగ్గరికి వెళ్ళడం. చూడు ఇట్లా నేను ఇప్పుడు నా దగ్గర ఉండేకి నీకు ఇష్టమేనా లేదా? ఇష్టం పడను. ఇష్టం పడను అంటే దానికి అంతగా రా తెలుగు. కొరియా లాంగ్వేజ్ తెలుదు కదా. తెలుదు కదా. వెళ్ళిపోమంట. ఇష్టం లేదంట దానికి. నీ మొహం చెక్ ఇస్తాను నువ్వు తీసుకోను. ఇదే లాస్ట్ పీస్ నిమ్మి. నేనైతే ఈలేని బొమ్మ. నేను బొమ్మని విడిచిపెట్టును. బొమ్మని జాగ్రత్తగా చూసుకుంటా. ఏమే అవలే పడద్దు. బొమ్మ దానికి ఏమైనా అయ్యిందా కొట్టద్దు అంటుంది చూడు. నువ్వేంద్రా నాకు చెప్పేది బొమ్మను కొట్టద్దని? బొమ్మే చెప్పదా మరి? బొమ్మను కొడితే కొడితే నువ్వు చెప్పవా? పట్టుకొని బ్యాలెన్సింగ్ అది నాకు ఇష్టమైంది పట్టుకున్నా. ఏది అయ్యా బొమ్మ ఏది ఎట్లా? బొమ్మకు కూడా ఫీలింగ్స్. ఏ డోంట్ టచ్. హెయిర్ అంతా ఊడిపోద్ది. అయ్యా బొమ్మ ఏది ఎట్లా? బొమ్మకు కూడా ఫీలింగ్స్. ఏ డోంట్ టచ్. హెయిర్ అంతా ఊడిపోద్ది. ఏది బొమ్మ రాను కాదు రంగు మారుతుంది. మరి అంతే మారుతుంది. అది క్లైమేట్ బట్టి. పూసింది ఆరిపోతున్నట్లుంది. పూసింది ఏం మాట్లాడుతున్నావు? దగ్గర నుంచి ఇదేది ముల్తాన్ మట్టి పూసుకుందే బొమ్మ. ఎందుకు పూస్తుంది? మేము తలపైకి ఎత్తు. ఒక్కసారి తలపైకి ఎత్తు. ఈ కనురెప్పలకి కంటిపోయినంత లేదు బొమ్మకి. ఆడొద్దన్న రియలిస్టిక్ ఉండాలని. ఊరా బొమ్మ పెదాలకి ఏం పూసుకోలేదు. అంత ఎందుకు పూసుకుంటుంది? నువ్వు నిక్కరిప్పేసేయి బొమ్మకి. సేమ్ ఇట్లే పూసుకున్నావు లేదు చూస్తాను. నిక్కరిప్పేసేయి బొమ్మకి. సేమ్ ఇట్లే పూసుకున్నావు లేదు చూస్తాను. నువ్వు
నువ్వు ఇట్లా చిల్లర కథలు పడొద్దు, నా కోపం తెప్పించొద్దు. బొమ్మ నవ్వుతే చంపేస్తా. చూడు ఇప్పుడు చూడు, బొమ్మకి జోకులు ఉండవు కదా. నవ్వుతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది, అన్నీ ఉన్నాయి. అదిగో ఏంద్రా మేకగడ్డ వేసుకొని, అదిగో ఏంద్రా మేకగడ్డ వేసుకొని, ఆడోళ్ళు బట్టలు వేసుకొని. ఆడోళ్ళు బట్టల బొమ్మ వేసుకుంది. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, బొమ్మను ఇన్సల్ట్ చేయొద్దు. కావాలంటే ఆ కొట్టుకో, అవి బొమ్మ జోలికి రాద్దు. ఈగ వాళ్ళు కాదు సెల్యూట్ కొడుతుంది నీకు. సెల్యూటా? అదిగో కాదు సెల్యూట్ కొడుతుంది నీకు. సెల్యూటా? 3 లక్షలు తీసుకో, 3.5 లక్షలు ఇచ్చేసి డబ్బులు. ఎవరు? నువ్వు. అది ఇప్పుడు మొత్తం బంధించి ఆడ 5 లక్షలు. 5 లక్షలు అకౌంట్లో ఉండేది నువ్వే తీసుకో, ఓకేనా? ఈడ చూడనా బొమ్మ, నువ్వు 5 లక్షలు ఫస్ట్ చెక్కి అకౌంట్లో ఉంది కదా. ఇదేంటి 10 లక్షలు ఆ బొమ్మని ఇచ్చేస్తా, లేదంటే ముట్టద్దు. చెప్పు నీ బొమ్మ టైపు మీరు అలా అమ్మకూడదు. నేను అమ్మేస్తాను ఏం కాదు, కానీ 10 లక్షలు. ఎందుకు కకృతి పడి అమ్మేస్తాండావు? నాకు పెట్టి చంపేస్తాడు. నువ్వెందుకు అలాను నరికేస్తాడు? మళ్ళా నువ్వు కొంపలు పెట్టేస్తాడవ్వు. నాకు పెట్టి చంపేస్తాడు. నువ్వెందుకు అలాను నరికేస్తాడు? మళ్ళా నువ్వు కొంపలు పెట్టేస్తాడవ్వు. కొంప పెట్టేలే, 10 లక్షలు వస్తే బొమ్మ ఇంకోటి తెచ్చుకుంటా. చాలా చూడు, ఇలా చేసావంటే నువ్వు పాపం తగులుకుంటుంది. పాపం ఏమీ తగులుకోదు. ఉండే నువ్వు 10 లక్షలు సంపాదాలంటే ఎంతసేపు పడుతుంది? కొట్టించుకో 3 దెబ్బలు. నువ్వు నీకు 2 ఇస్తా. నువ్వు లేచిపో, ఓకేనా? లేచిపో. జాలి దయ్య గుణం ఏవి నువ్వు లేచిపో. నువ్వు 10 లక్షలు. నువ్వు వాడని నాకు తెలుసు. వాడుగా బొమ్మది బొమ్మ కదా, అదిగో డబ్బులు ఇస్తాను పో. నువ్వు డబ్బులు తీసుకున్నావు. నువ్వు బొమ్మ ఏందో నేను చూపిస్తా కదా ఇప్పుడు. ఏమి బొమ్మ, ఎంత మంచి బొమ్మ అంటే. నానా వద్దు, నేనే నానా చిల్లర యాక్టింగ్లు చేసుకుంటా. ముస్తానవేమ్రా, చిల్లర యాక్టింగ్లు చేసుకుంటా. నువ్వు డ్రెస్సులు వేసుకొని ఏంది నువ్వు చేస్తానేది? గేర్లో ఇండ్ల కాడ ఏంది? ఏమనుకోలే రోడ్లో నిలబడుతురా, రోబోట్ టైపే ఉంది. డబ్బులు సంపాదిద్దాం లేదురా. Yeah.